గ్యాంగ్డాంగ్ ప్రాంతానికి చెందిన కియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి చిన్న చిన్న మైక్రోచిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోర్డ్స్ ను కూడా కలెక్ట్ చేసేవాడు. ఇలా కలెక్ట్ చేసిన వాటిని అన్నింటినీ తన షాప్ లో ఉంచుకొని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాటి నుంచి బంగారంని వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా వాటి నుంచి ఏకంగా 27 లక్షల విలువైన సుమారు 200 గ్రాముల బంగారాన్ని ఇతను వేరు చేయగలిగాడు. అయితే ఇదేమీ అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఒక్క సిమ్ కార్డులో కేవలం 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది అతను ఏకంగా 200 గ్రాముల బంగారాన్ని తీశాడు అంటే అతను ఎన్ని సిమ్ కార్డులను సేకరించి ఉంటాడో అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అవును, అతను ఈ బంగారాన్ని సేకరించేందుకు ఏకంగా 4.5 లక్షల వరకు సిమ్ కార్డులు మైక్రోచిప్ సేకరించి వాటి నుంచి బంగారం వేరు చేశాడు. దీని గురించి చెప్తూ కియాను ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన చాలా మంది జనాలు తమదైన రీతిలో స్పందించారు. అన్ని సిమ్ కార్డుల నుంచి బంగారం ఎలా తీసావు భయ్యా, నీ ఓపికకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.